నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో పరమేశ్వరాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. మనం ఈ వీడియోలో మన జీర్ణాశయ వ్యవస్థను మొత్తం శుద్ధి చేసేటటువంటి మహా అద్భుతమైనటువంటి హలాసనాన్ని గురించి తెలుసుకుందాం. హలము అంటే నాగలి. ఈ ఆసనం అనేది నాగలిని పోలి ఉంటుంది కాబట్టి దీనికి హలాసనం అన్న పేరును నిర్ణయించారు. ఈ హలాసనాన్ని ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తున్నాను, చూడండి. మొదటగా భూమాతపై వెల్లకిలా పరుండి అరచేతులను భూమాతకి ఆనేలా చూడాలి. ఆ తర్వాత 2 పాదాలను పైకి లేపి అర్ధ హలాసన స్థితిలోకి రావాలి. ఆ తర్వాత నెమ్మదిగా పాదాలను వేగంగా జరుపుతూ హలాసన స్థితిలోకి రావాలి. హలాసన స్థితిలో ఉన్నప్పుడు అరచేతులతో నడుం భాగాన్ని పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క పాదాన్ని భూమాతకు ఆనేలా చూడాలి. పైన ఉన్న పాదం వేళ్ళతో సహా ముందరికి గుంజివేయాలి. నేలపై ఉన్న పాదం కానీ పైన ఉన్న పాదం కానీ మోకాళ్ళు వంగకుండా స్టిఫ్గా ఉండేలా చూసుకోవాలి. ఇదే ప్రధానమైన జాగ్రత్త. ఈ విధంగా ఏకపాద హలాసనాన్ని చేసిన తర్వాత ద్విపాద హలాసనాన్ని వేయండి. ద్విపాద హలాసనాన్ని వేసేటప్పుడు చేతి వేళ్లను ఒకదానితో ఒకటి జత కలిపి బిగుతుగా దూరంగా లాగేలా ఉంచండి. ఆ తర్వాత దీనిని సాధ్యమైనంత వరకు 5 నుంచి 10 నిమిషాల సేపు ద్విపాద హలాసనంలో ఉండడానికి ప్రయత్నించండి. కానీ ప్రారంభంలో మాత్రం 1/2 నిమిషం నుంచి 1 నిమిషం వరకు ఉంచండి. నెమ్మదిగా సాధనను పెంచండి. మీ జీర్ణాశయ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇది సత్యం. ఇక ఆ తర్వాత సర్వాంగాసనంలోకి వచ్చేసి నెమ్మదిగా వెలకిలా పరుండి కాసేపు శవాసనాన్ని ఆచరించిన తర్వాత ఎడమవైపు మరలి నెమ్మదిగా కనులను తెరవండి. ఇక ఈ ఆసనాన్ని ఈ విధంగా మనం చేయడం మూలంగా మన జీర్ణాశయ వ్యవస్థ మొత్తం శుద్ధి అయిపోతుంది. మన థైరాయిడ్ సమస్య నుంచి మనం విముక్తి పొందవచ్చు. మన శరీరం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతుంది. ఒక వాస్తవాన్ని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోండి. రైతు నాగలి సహాయంతో వ్యవసాయ క్షేత్రాన్ని దున్నడం మూలంగా ఆ పంట అనేది ఎంతో అద్భుతంగా పండుతుంది. అదేవిధంగా నీవు అనేటటువంటి రైతువు నీ శరీరం అనేటటువంటి నాగలితో ఈ హలాసనాన్ని వేయడం మూలంగా నీ శరీరం శశశ్యామలమైపోతుంది. రైతు దేశానికి వెన్నుముక. అలా వెన్నుముక కావడానికి రైతు నాగలి పట్టి దున్ని పంటను పండించి ఆ పంటను 10 మందికి
పంచడం మూలంగానే ఆ రైతు దేశానికి వెన్నుముకయ్యాడు. అదేవిధంగా నీవు అనేటటువంటి రైతువు నీ శరీరాన్ని నాగలితో, ఈ హలాసనం అనేటటువంటి నాగలితో దున్నడం మూలంగా నీ శరీరం శశశ్యామలమైపోయి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది నీ శరీరం అనేది ఆరోగ్యవంతమైనటువంటి పంటను పండించింది. ఈ ఆరోగ్యమైన పంటతో 10 మందికి ఉపయోగపడేటటువంటి వ్యక్తిగా మారిపోతావు. సమాజ అభివృద్ధిలో పాలు పంచుకోవడం అంటే నీవు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది ఉండడమే అన్నటువంటి ఒక్క విషయాన్ని గుర్తుంచుకో. దేశ అభివృద్ధికి నీవు పాల్పడుతున్నావు అంటే నీవు ఆరోగ్యవంతుడు అవుతేనే పాల్పడగలవు. ఆరోగ్యవంతమైన భారతావనే మన లక్ష్యం. అందుచేతనే మన ప్రాచీనులు మనకి ఈ ఆసనాలను డిజైన్ చేసి ఇచ్చారు. వాటిని మనం ఆచరించడమే మన కర్తవ్యంగా పెట్టుకొని కనీసం రోజులో ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి 24 గంటల్లో నిద్రా సమయాన్ని వదిలివేస్తే మిగిలినటువంటి సమయంలో 1 గంట సేపు ఈ ఆసనాలకు వెచ్చించండి. భారతీయ సాంప్రదాయాన్ని మనం మహోన్నతమైన సాంప్రదాయం అంటాం కదా, ఆ మహోన్నతమైనటువంటి సాంప్రదాయాన్ని మనం ఆచరించడమే మన ప్రథమ కర్తవ్యం అని మీరు గుర్తుంచుకోండి. మనది మహోన్నతమైన సాంప్రదాయం అని చెప్పడం మూలంగా వచ్చేటటువంటి లాభం ఏమీ లేదు. దానిని ఆచరించడం మూలంగానే మనకు లాభం కలుగుతుంది. మన భారతీయ సాంప్రదాయం యొక్క గొప్పతనాన్ని నీవు తెలుసుకోవాలంటే నువ్వు వాటిని ఆచరించాలి. ప్రాణాయామాన్ని ఆచరించు, అదేవిధంగా నీవు ఆసనాలను ఆచరించు, క్షత్రియులను ఆచరించు, ముద్రలను ఆచరించు. వాటి యొక్క గొప్పతనం ఏమిటో నీకు తెలుస్తుంది. ఎన్నో వేలు లక్షలు ఖర్చు పెట్టి మందు గోళీలను మింగిస్తున్నావే, హాస్పిటల్ చుట్టూ తిరిగిస్తున్నావే, దాని మూలంగా నీ శరీరానికి నీ మనస్సుకు రెండింటికి నష్టమే కలుగుతుంది. నీ సమయం అంతా వృధానే. నీ సమయము, నీ ఆర్థిక వ్యవస్థ, నీ శరీరము, నీ మనస్సు అన్నీ నష్టపోతాయి. కాస్తంత సమయాన్ని మన ప్రాచీన ఋషులు ఇచ్చినటువంటి ఈ ఆసనాలు, ప్రాణాయామాలు, క్షత్రియులకు, ముద్రలకు నీవు ఆచరించు. నీ జీవితం మహోన్నతం అయిపోతుంది. వారు చెప్పిన దానిని ఆచరిస్తేనే మన జీవితం మహోన్నతమైన అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.